నేను తిన్న భోజనానికి వెళ్ళను, ఆ ముసుగు తీసే ప్రభుని హృదయంలో పెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేసుకుని తినేసిరా. ఆ బంధాన్ని నిలుపుకో. రేపొద్దున వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి అంటే, వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళాలి అంటే ఆ బంధాలను అక్కడితో తెంపేసుకుంటే అవదు. క్రీస్తును వాళ్ళు గౌరవంగా అంగీకరించాలంటే నువ్వు ముందు వాళ్ళ ముందు గౌరవంగా నిలబడదు. ఎందుకంటే క్రీస్తు ఎవరికంటికి కనబడేది ఎవరు? మనమే. క్రీస్తు వచ్చి ఎవరితోనూ మాట్లాడు సువార్త మాట్లాడేది ఎవరు? మనమే. క్రీస్తును పరిచయం చేయాలంటే ఎవరు పరిచయం చేయాలి? మనమే. క్రీస్తు పరలోకం నుంచి దిగొచ్చి ఆయన ఇప్పుడు బోధించట్లా, ఆయన ఇప్పుడే సమాజంలో తిరగట్లా, ఆయన ఇప్పుడే సమాజంలో అందరి మధ్యలోకి వెళ్ళి జనసమూహాలను వెంట పెట్టుకుని నడవట్లా. ఆయన్ని ఇప్పుడు మోసుకెళ్లేది ఎవరు? మనమే. మరి మనమే క్రీస్తుని మోసుకెళ్లేటప్పుడు మనం ఎలా ఉండాలి? పంజరంలో పక్షిలా ఉండాలా? పంజరంలో పక్షిలా ఉంటే ఇంక నువ్వేం చేస్తావు? సువార్త. నువ్వేం చేస్తావు? సేవ. విశాలమైన దృక్పథం.